హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నిన్న ఫోర్బ్స్ అనేది ఒక కథనాన్ని ప్రచురించింది. అసలు ఏందంటే ఆ కథనంలో యొక్క సారాంశము మరి ఈ 2025, 26 ఆర్థిక సంవత్సరం గాను ఈ 9 నెలల్లో దేశంలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఆ దేశంలో వచ్చిన పెట్టుబడులలో అత్యధికంగా ఏ రాష్ట్రాలకు వచ్చినాయి అని ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఫస్ట్ 3 ప్లేసులలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర ఇవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క శాతాన్ని తీసుకుంటే 25% ఉంది. కరెక్టే, బాగానే పెట్టుబడులు వచ్చినాయి. ఏంది పక్క రాష్ట్రాల నాయకులు అంటున్నట్టు వంట మాస్టర్లతో అయితే ఎంఓయూలు చేసుకోలేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసుకున్నట్టు అద్దె సూట్లు తీసుకొచ్చి అయితే ఎంఓయూలు చేసుకోలేదు. ఎంఓయూలు జరగలేదని నేనైతే అనట్లేదు. ఇది మొన్న వైజాగ్ సమ్మిట్లో జరిగిన 14 లక్షల కోట్లలో అయితేనేమో అంతకుముందు ఈ కాలాల్లో జరిగిన 10 లక్షల చిల్లర కోట్లు అయితే మొత్తం 25 లక్షల కోట్ల దాకా ఎంఓయూలు అయితే జరిగినాయి. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎంఓయూలు చేసుకున్న ప్రతి ఒక్క పెట్టుబడి అది గ్రౌండింగ్ అవ్వదండి. ఎందుకంటే ఎంఓయూలు చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా ఇస్తామంటారు. తర్వాత కాలంలో పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క కొటేషన్ సరిపడకపోవటమో, లేకపోతే ఈ గ్యాప్లో ఆ ఎంఓయూలు చేసుకున్న సంస్థలకి కొన్ని ప్రాబ్లమ్స్ రాకపోవడమో ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోవడమో జరుగుతాయి. ఈ గ్యాప్లో ప్రభుత్వాలు కూడా కొన్ని కాస్త వాళ్ళ యొక్క ఆలోచనలు మారి వీళ్ళు ఇంకొన్ని కొత్త ప్రపోజల్స్ తీసుకురావడం, వాటికి ఆ సంస్థలు అగ్రి కాలేకపోవటం వల్ల ఇంకొన్ని ఎంఓయూలు అయిపోతాయి. ఈ రకంగా చేసుకున్న ప్రతి ఒక్క ఎంఓయూ గ్రౌండింగ్ అవ్వదండి. అర్థమైందా? అదే నేను అంటున్నాను. అట్లని వీళ్ళు వంట మాస్టర్లతో చేసుకున్నారని నేను అనట్లేదు. చేసుకున్న ప్రతి ఒక్క ఎంఓయూ గ్రౌండింగ్ అవ్వదు. సో వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నంత 25 లక్షల కోట్ల వరకు అయితే పెట్టుబడులు వచ్చినట్లు గ్రౌండింగ్ అయితే అన్నీ అవ్వవు. కానీ వాటిల్లో 60% గ్రౌండింగ్ అయినా కానీ వాటిల్లో 60% గ్రౌండింగ్ అయినా కానీ నిజంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాత అయితే మారిపోయినట్లే. 2025 సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ తలరాత యొక్క మార్చిన సంవత్సరంగానే మిగిలిపోద్ది. అదే చెప్తున్నాం. ఈ గ్యాప్లో ఏవేవి గ్రౌండింగ్ అవుతాయి, ఏవేవి గ్రౌండింగ్ అవ్వవో మనం చూడాలి. ఇప్పుడు వరకు చూసుకుంటే కొన్ని సిటిఎస్ ఇవన్నీ ఆల్రెడీ కొన్ని ప్రారంభించేశారు. గూగుల్ డేటా సెంటర్ కూడా దాని పని అది జరుగుతూ ఉంది. నేను కూడా ఇప్పటికిప్పుడు అవ్వలేదు కాబట్టి అది గ్రౌండింగ్ అవ్వట్లేదు. నేను అంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని అయితే విమర్శించట్లేదు. కొంతకాలం వేచి చూసి అప్పటికి కూడా గ్రౌండింగ్ అవ్వకపోతే అప్పుడు నేను కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇప్పుడున్న విపక్షాలు విమర్శించినట్లే విమర్శించాల్సి వస్తుంది. అప్పుడు చూద్దాం. ఎవరికైనా సరే కొంత టైం ఇద్దాం. కొంత టైం ఇచ్చి ఆ గ్యాప్ ఆ తర్వాత కూడా అవ్వకపోతే అప్పుడు విమర్శిద్దాం. ఆ టైంలో వాళ్ళు నిజంగా చేయగలిగితే మనం అప్పుడే పొగుడుదాం. ఎస్, ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ ఇయర్, ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్స్. ఈ కూటమి ప్రభుత్వం ఇట్లా ఇరగదీశారు, దంచేశారు, తలరాతను మార్చేశారు ఏపీదని అప్పుడు ఇద్దాం ఎలివేషన్లు. ఎంఓఈలు అవ్వగానే ఇప్పుడు వద్దు, గ్రౌండింగ్ అయినానికి ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.